5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్గొండ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారని, నల్గొండను మోడల్గా మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ ప్రజల కోసం ఎల్లప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి బీసీ, ఎస్టీ, ఎస్టీ అదేవిధంగా మైనార్టీ నిరుపేద సొంతింటి కళను నిజం చేస్తామని ఆయన తెలిపారు. నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరిలో మెగా టీఎస్పీ నిర్వహిస్తామని, గత ప్రభుత్వంలో జరిగినట్లుగా పేపర్ లీకేజ్ లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు. వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ బట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ నిర్ణయించుకుంటాం. ఏమిచ్చినా పెన్షన్ రేపు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చినా, మనం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియరీ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్ని అప్లికేషన్లు ఇచ్చిండ్రు. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు తీసుకుంటున్నారు చెప్పండి.